నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దుర్గమ్మ భక్తుల తలనీలాల బహిరంగ వేలానికి విశేష స్పందన. రికార్డు స్థాయిలో 6 కోట్ల రూపాయల పైబడి ఆదాయం లభించిందన్న ఈవో రఘునాథ్. టెండర్లు పారదర్శకంగా నిర్వహించామని వెల్లడి. నగరానికి చేరుకున్న అంబేద్కర్ భావజాల చైతన్య రథయాత్ర. విగ్రహాల ధ్వంసాన్ని ఖండించిన దళిత నేతలు. కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్న సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ. ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు తగినంతగా లేవని వ్యాఖ్య. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని సిపిఐ నాయకురాలు ఏ వనజ విమర్శించారు. సామాన్యులపై భారం మోపిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగినంతగా లేవని, దీనివల్ల రైతులు కుదేలయ్యే పరిస్థితి దాపురించిందని వనజ వాపోయారు. హనుమాన్పేటలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ నాయకురాలు వనజ మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి సామాన్యులపై భారం మోపే విధంగా బడ్జెట్ ఉందని ఆరోపించారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే యూపీఏ ప్రభుత్వం కేవలం వ్యవసాయానికి 22,000 కోట్లు మాత్రమే కేటాయించడం దురదృష్టకరమన్నారు. విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం అంటే మనం లక్షల కోట్లు వెచ్చించి ఎయిర్పోర్టులు నిర్మించి లాభాపేక్షతో నడిచే విదేశీ సంస్థలను వ్యాపారం చేసుకోవడం కాదని ఎద్దేవా చేశారు. రైతులు అధికంగా వినియోగించే యూరియాపై పన్నులు పెంచి వేరే ఎరువులపై పన్నులు తగ్గించడాన్ని ఆమె తప్పుపట్టారు. రాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ వారు ఇప్పటికీ మంత్రివర్గంలో కొనసాగనివ్వడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. 100 రూపాయలు ఈ రోజున పెరిగినటువంటి ధరలు కానీ చిన్న ట్యాబ్లెట్ కొనాలంటే 25 రూపాయలు అవుతుంది. అమృతాంజన్ సీసా కొనాలంటే తలనొప్పి వస్తాయి 27 రూపాయలు 28 రూపాయలు అవుతుంది. అంటే ఇంత పెరిగినటువంటి నిత్యావసరాల నేపథ్యంలో పెన్షన్ 200 నుంచి 100 రూపాయలు పెంచారు. ఇదే గవర్నమెంట్ రెండో పక్కన ఈ పార్లమెంట్ సెషన్లోనే దాదాపుగా పెద్ద వాళ్ళకి 5 లక్షల కోట్ల రూపాయల రాయితీని ఇచ్చింది. అందులో కొంత బడ్జెట్ని కేటాయించినా కూడాను వితంతువులకి మరి వృద్ధులకి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించవచ్చు. అందుకని ఇది సామాన్యులకి పేదలకి ఏ మేరకు కూడాను అనుకూలంగా లేనటువంటి బడ్జెట్గా దీన్ని పేర్కొంటున్నాం. మద్యం సిండికేట్లు విచ్ఛిన్నం కావడానికి టీడీపీ చేసిన ఉద్యమాలే కారణమని టీడీపీ నాయకులు బోండాబొమ్మ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు టీడీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. బెల్టు షాపులను పూర్తిగా మూయించాలని బోండా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బందర్ రోడ్డు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమ్మ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలను మద్యం మహమ్మారి విచ్ఛిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా టీడీపీ అనేక ఉద్యమాలు చేసిందని ఈ సందర్భంగా ఉమ గుర్తు చేశారు. తమ పోరాటాల ఫలితంగానే నేడు మద్యం సిండికేట్ల పాపం పండి అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు. ఏసీబీ అరెస్టుల్లో చాలా వరకు అధికారులు చిన్న నాయకులు మాత్రమే ఉంటున్నారని, అసలు సిండికేట్ నాయకులు రాజకీయ నాయకులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బడా నాయకులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇప్పటికీ అక్కడక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని, వాటిని కూడా పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనికి బాధ్యులైన వారిపైన, భాగస్థులైన వారిపైన చర్యలు చేపట్టాలా. మిగతా జిల్లాల్లో ఎలాగైతే నిష్పక్షపాతంగా మరి దర్యాప్తు చేశారో ఇదే ఏసీబీ కాబట్టి, ఇదే సిట్టు కొన్ని జిల్లాల్లో కఠినంగా చర్యలు తీసుకున్నాయి కాబట్టి, కృష్ణా జిల్లాలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సిండికేట్లపైన చర్యలు చేపట్టాలా. సిండికేట్లకి భాగస్వాములందరినీ కూడా కట్టడాలకు పంపించాలని చెప్పి, బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలా. అనాథరైజ్డ్ పర్మిట్ రూముల్ని ఇప్పటికీ ఇంకా చాలా చోట్ల జిల్లాలో ఉన్నాయి, కూడా రద్దు చేయాలని చెప్పి
తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. దక్షిణ మధ్య రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు పలువురు ప్రశంసలు పొందుతున్నాయని జీఎం ఆస్థానా తెలిపారు. వికలాంగులకు, మహిళలకు వివిధ పథకాల ద్వారా మహిళా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చేస్తున్న కార్యక్రమాలు కొనియాడారు. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆస్థానా పేర్కొన్నారు. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆస్థానా అన్నారు. రైల్వే మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే మినీ స్టేడియంలో ఝాన్కార్ నృత్య వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆస్థానా మాట్లాడుతూ ఒక పక్క రైల్వేలో ఉద్యోగం చేస్తూ మరోపక్క తమ కళలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు అభినందించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు అద్భుతమైన నృత్యాలతో ఆహుతులను అలరించారు. దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా జీఎం అభినందించారు. రైల్వే ఉద్యోగుల పిల్లలను ప్రోత్సహించడానికి ఉపకార వేతనాలు, కంప్యూటర్ శిక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహించి వారి ఉన్నతికి పాల్పడుతున్నారని అన్నారు. మహిళా సంక్షేమ సంఘం రూపొందించిన సావనీర్ను జీఎం ఆవిష్కరించారు. Women Welfare Organization everywhere on Indian Railways is ready to provide a helping hand. Our country has progressed quite a lot. Our growth rates have been high, but still there is a very large section of society. There are a very large number of children. There are a very large number of physically, mentally challenged people who need help. And this help is being so ably provided by the Women Welfare Organization. ఈ కార్యక్రమంలో ఎస్సీ రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మంజులిక, ఆస్థానా డిఆర్ఎం అనురాగ్, ఏడీఆర్ఎం సుబ్బారావు, సీనియర్ డీసీఎం రమేష్ బాబు హాజరయ్యారు. కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా విచ్చేశారు. నగరంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా నిర్వహించిన తనిఖీల్లో లైసెన్సులు లేని 2 లక్షల రూపాయల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 రోజులుగా విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆసుపత్రుల్లో లైసెన్సులు లేకుండా మందులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. నగరంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. 2 రోజుల క్రితం సూర్యారావుపేటలో 2 ఆసుపత్రుల పరిధిలో లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్న 5 లక్షల రూపాయల విలువైన మందులను అధికారులు సీజ్ చేయగా, గురు శుక్రవారాల్లో మరో 2 ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలకు పైగా మందులను సీజ్ చేశారు. సూర్యారావుపేట జగడంవారి వీధిలో ఓ వైద్యాలయం నుంచి అల్లం వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి వద్ద 95,000 రూపాయలు, గవర్నర్పేట కోదండరామిరెడ్డి వీధిలోని మరో ఆసుపత్రి వద్ద షేక్ షరీఫ్ అనే వ్యక్తి నుంచి 1.2 లక్షల విలువైన మందులను తనిఖీ చేసి వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలోని ఔషధ నియంత్రణ మండలి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డ్రగ్ అధికారులు ఎం చంద్రశేఖర్, జీవని జోన్ 1 వివరాలను వెల్లడించారు. ఇంకా నగర పరిధిలో 40 షాపుల్లో తనిఖీలు చేపట్టి నాసిరకం మందులు, ఫిజిషియన్ నమూనాలు, నిషేధిత ఔషధాలను గుర్తించి నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. అదే మాదిరిగా సీజ్ చేసిన మందులను ఔషధ నియంత్రణ మండలి ప్రయోగశాలకు తరలించినట్టు పేర్కొన్నారు. జాయింట్ డైరెక్టర్ భీమేశ్వర శర్మ నేతృత్వంలో జీపీటీ డైరెక్టర్లు రవికుమార్, వినయ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్లు కుమార్, గోవిందం, వరప్రసాద్ బృందం 6 జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. యాక్చువల్గా ఏంటంటే అందులో ఆ డ్రగ్స్ అన్నిటి కూడా బిల్స్ అవి ఉన్నాయి. అవన్నీ మేము అబ్జర్వ్ చేస్తే వాటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు పర్చేజ్ చేశారు. అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే షాప్కి ఏమో లైసెన్స్ ఉంది, వాళ్ళు ఎక్స్ట్రా స్టాక్స్ ఏం చేశారంటే అది నర్సింగ్ హోమ్లో ఇంకొక వేరే సెల్లార్లో పెట్టారు, దానికి లైసెన్స్ లేదనమాట. యాక్చువల్ యాక్ట్ ప్రకారం అయితే దానికి లైసెన్స్ ఉండాలి కంపల్సరీగా. సో ఆ సమయంలో ఏం చేశారంటే శాంపుల్స్ కూడా తీశారు అనాలిసిస్ గురించి అని 5 డ్రగ్స్. అప్పుడు అందులో కొన్ని డ్రగ్స్ ఏమో మన విజయవాడ డీలర్స్ నుంచి సప్లై అయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఆ సందర్భంలో మీ ఇక్కడికి వచ్చి ఈ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ నిన్న నుంచి చేస్తున్నాం. సేమ్ సీతారామాలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే అతను కూడా ఈజ్ ఏ లైసెన్స్ డీలరు, ఈజ్ పర్చేజింగ్ డ్రగ్స్ ఫ్రమ్ ఐదర్ లైసెన్స్ డీలర్స్ కంపెనీ నుంచి కొంటున్నాడు. ఈ డ్రగ్స్ అన్ని తిరుపతికి వెళ్ళిన డ్రగ్స్ అన్ని కూడా ఇతను అవుట్ ఆఫ్ మిగతా అన్ని సేల్స్తో పాటు తిరుపతి కూడా కొన్ని ఇన్వాయిసెస్ వెళ్ళియండి. అక్కడ వాళ్ళు కూడా అంటే వ్యాలిడ్ లైసెన్స్ ఉన్న సో అందువల్ల ఈ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డీలర్ దగ్గర నుంచి తిరుపతి వరకు లింక్ అయిన దగ్గర ఎక్కడ కూడా వితౌట్ లైసెన్స్ కానీ అంటే సస్పీషియస్ క్వాలిటీ సస్పీషియస్ కానీ ఎక్కడా లేదండి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ పిక్డ్ శాంపుల్ అయితే తీసుకున్నామండి. డ్యూ కోర్సులో ప్రయారిటీ మీద రిపోర్ట్ అడుగుతూ పంపిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.